దైవజనులుగా ఉన్నటువంటి దైవజనులు హైదరాబాద్ గారు వచ్చి వర్తమానం అందించవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తుంది. చట్టబట్టి వారిని ఎంతో ఆహ్వానిస్తున్నాం. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు, రాష్ట్రం గారికి వందనాలు, మరి సంఘానికి, సంఘ పెద్దలకు, అదేవిధంగా మరి దైవజనులు చాలా మంది అందరూ ప్రత్యేకమైన వందనాలు. మరి పెదవిలు పంపబడిన మరి వచ్చిన బ్రదర్స్కి, సిస్టర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి చాలా సంతోషం. ఈ రాత్రికాల సమయంలో మరి ఎన్నో పాటలు, ఎన్నో విషయాలు మనం నేర్చుకొని ఉన్నాము. కాబట్టి నిజంగా ప్రతి సంఘములో ఈ కోరికలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇట్లా రోజు కూడా మనం కూడుకోవడం అది దేవుని వాక్యం. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుల యొక్క బోధ, అపోస్తలుల యొక్క క్రమం. అపోస్తలులు రోజు ప్రతిరోజు ఇంటింట కూడుకునేవాడు. కాబట్టి నేను కూడా కొత్తలో వచ్చినప్పుడు అనేకమైన ఊరు తిరిగింది. ఏ వదిలిపెట్టి సొంత సంఘాన్ని వదిలిపెట్టి, సొంత గ్రామాన్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడికో సభలని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేవాడిని. తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు, ఈ యొక్క కుటుంబంలో, నీ సంఘములో, నీ గ్రామంలో నువ్వు ఉండగలిగితే, నువ్వు ప్రార్థన కొడుకులు పెట్టగలిగితే అందరూ రక్షించబడతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజంగా మరి అందుకే నేను బయటికి వెళ్ళడం బంద్ చేశాను. ఎందుకంటే సంఘ కోరికలు, సంఘ కార్యక్రమాలు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. మరి అనేకమైన దైవజనులు రావడము, మరి అనేకమైన పాటలు, కొత్త పాటలు నేర్చుకుంటున్నారా? కొత్త పాటలు నేర్చుకుంటున్నారు, కొత్త మాటలు నేర్చుకుంటున్నారు. మరి గొప్ప గొప్ప దైవజనులు మీ మధ్యకి రావడం ఎంత అద్భుతం తెలుసా? దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ప్రభువునందు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించువారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారు కదా. అందుకే సంఘాన్ని మనం మర్చిపోకూడదు, సహవాసాన్ని మనము మర్చిపోకూడదు. నిజముగా ప్రభువునందు దేవుని పిల్లగా శరీర సంబంధమైన బంధము కంటే ఆత్మ సంబంధమైన బంధము చాలా బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రభువునందు దేవుని పిల్లగా దైవజనులు నీకు బలహీనంగా ఉన్నప్పుడు వస్తారు, దుఃఖములు ఉన్నప్పుడు వస్తారు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఇంటికి వస్తారు. కాబట్టి అలాంటి దైవజనులు మనం మర్చిపోకూడదు, అలాంటి సంఘాన్ని మనం మర్చిపోకూడదు, అలాంటి దేవుని మనము మర్చిపోకూడదు. అందుకే యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. మీరెవరైనా నమ్ముకోండి, మీరెవరైనా సేవించండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. కాబట్టి అలాంటి తీర్మానము, అలాంటి గొప్ప కుటుంబాలుగా మనం కట్టబడుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. నిజముగా నేను ఏ విధముగా దేవుని నమ్ముకున్నాను, నేను ఏ విధముగా రక్షించబడ్డాను, నాకు ఒక సాక్ష్యం ఉంది. ఓరకన్నా వచ్చావా? దేవుడికి వచ్చావా? ఓరకన్నా మీరు వచ్చారా? ఏదో ఒక అద్భుతం ద్వారా దేవుడు మనల్ని నడిపించుకున్నాడు.
ఏదో ఒక ఆశ్చర్య కార్యము ద్వారా దేవుడు మనల్ని నడిపించుకున్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభువును దేవుడు బిడ్డలారా, దావీదు కూడా 23వ కీర్తనలో 6వ వచనంలో ఏం తెలుసా? నేను చిరకాలము యెహోవా మందిరములోనే నివాసము చేస్తాను. ఎందుకు ఆ తీర్మానం చేసుకున్నంటే దేవుడు నా కాపరి. ఎవరండి? దేవుడు యెహోవా నా కాపరి, నాకు నీవు కలగదు. పచ్చగల చోట్లను పరుండు చేస్తాడు, శాంతిగల జనం యొక్క నన్ను నడిపిస్తాడు, గాఢంగా కారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు భయపడు. ఎందుకంటే ఆయనను ఆదరిస్తాడు, ఆయనను పోషిస్తాడు, ఆయన ఎత్తుకుంటాడు, ఆయన నడిపిస్తాడు. నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరుస్తాడు. నీ శత్రువులు లేరా? శత్రువులు ఉన్నారు. శత్రువులు ఏం చేస్తారు తెలుసా? నీకు బొవ్వ లేకుండా చేస్తారు, నీకు లోన్ లేకుండా చేస్తారు, నీకు శాంతి లేకుండా చేస్తారు, నీకు సమాధానం లేకుండా చేస్తారు. అలాంటి వారు ఎదుట నీకు ఏం సిద్ధపరుస్తున్నాడు దేవుడు? ఏంటమ్మా? హల్లెలూయా. ఎవరైతే నీకు బొవ్వ లేకుండా చేస్తున్నారు, ఎవరైతే నీకు లోన్ లేకుండా చేస్తున్నారు, శాంతి సమాధానం లేకుండా చేస్తున్నారు, ఎవరైతే నీకు ప్రభుత్వం ఉద్యోగం లేకుండా ఆరోగ్యం లేకుండా చేస్తున్నారో వారి ఎదుట దేవుడు నేను ఏం చేస్తాడు? భోజనం సిద్ధపరుస్తాడు వారి ఇంట్లో. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభువు దేవుడు కూడా అలాంటి దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి అందుకే నేను ఆయన్ని వెంబడిస్తాను. చిరకాలం దేవుడి మందిరంలోనే నివాసం చేస్తాను. ఎన్ని వారాలు మిస్ అయ్యావు? ఎన్ని రోజులు మిస్ అయ్యావు నువ్వు? రోజు ప్రార్థనకు వస్తున్నావా? సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు కదా, సమాజ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ప్రతిదానికి హాజరవుతున్నావా కదా? మా యొక్క చర్చిలో ఒక తల్లిగారు ఉన్నారు. అయితే అమ్మ ఈరోజు ఎందుకు వారు ప్రార్థన రాలేదంటే ఈరోజు మామూలు ఫంక్షన్ అండి అన్నారు. ఓకే అండి. అమ్మ ఎందుకు ఈరోజు రాలేదు? మా ఇంటి చుట్టాలు వచ్చారని అంటున్నాను. ఈ వారం ఎందుకంటే మా పనే అండి, మా పొలంలో పనే. వేరే ఫంక్షన్లు అయినా వేరే వాళ్ళు పొలాలైనా పనులైనా వెళ్ళేవాడిని కాదు, కానీ మా పొలమే ఈరోజు నాటేశాను. నేను 3 వారాలు 4 వారాలు అడిగిన అదే చెప్తుంది. ఇంకా ఈ కథ ఎట్లుందని, ఈ సంగతి ఎట్లుందని వదిలిపెట్టిన తర్వాత ప్రభునందు దేవుడి పిల్లగా ఒకరోజు ఫోన్ చేసి అయ్యారు మా ఇంట్లో ప్రార్థన పెట్టమంటున్నాను కదా, నాకు ఆకలి వేయట్లేదు, నిద్ర పట్టట్లేదు అయ్యా, మా ఇంట్లో సమాధానం లేదు, ప్రార్థన పెట్టండి అయ్యా అంటుంది. అమ్మ నేను బిజీ అన్నా. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. నేను బిజీ అన్నా. మరి వచ్చే వారం పెడతాను. ఇంకా వచ్చే వారం ఫోన్ చేసింది, అమ్మ ఈ వారం కూడా నాకు ఖాళీ లేదు, బిజీ అన్నా. 3 వారం కూడా ఫోన్ చేసింది, అమ్మ వేరింట్లో ప్రార్థన అన్నా. అమ్మ కోపం వచ్చి లేదు అయ్యారు, అసలు నేను ప్రేమ లేదా పట్టించుకోవా అంటున్నప్పుడు కదా. నేనమ్మా 3 వారాలు 4 వారాలు అడిగితే ఏమన్నావు? పొలం అన్నావా, నాట్లు అన్నావా, ఫంక్షన్ అన్నావా? ఇప్పుడు ఆమెకి నిద్ర పడట్లేదంట, ఆకలి వేయట్లేదంట. ఏమంటుంది? మా ఇంట్లో ప్రార్థన కంట. చూసారా? అది ఎప్పుడైతే అయ్యారో నాకు అర్థమైంది, నాకు బుద్ధి వచ్చింది, నాకు అర్థమైంది, నాకు బుద్ధి వచ్చింది. ఏమర్థమైందమ్మా? దేవుడికి ఏం తెలియజేశాడు, ఏం మాట్లాడాలని అడిగితే నేను చర్చికి రావట్లేనుగా, నువ్వు రావట్లేదు అన్నా. అవునమ్మా. స్తోత్రం. హల్లెలూయా. కారణం లేకపోతే మొదటి వారం అడిగితే విజయ అన్నాం, 2వ వారం అడిగితే పొలం అన్నాం, 3వ వారం అడిగితే ఫంక్షన్ అన్నాం. ఇదే పని ఇంకా. కాబట్టి నిజముగా ప్రభుత్వ దేవుని మందిరాన్ని కోల్పోకూడదు, దేవుని సంఘాన్ని కోల్పోకూడదు. కాబట్టి ప్రభుత్వ దేవుని సన్నిధిని ప్రేమించేవారు కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకొని మన ముందు కొనసాగుదాం. దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమైనదో మన ముందు కొనసాగుదాం. చూడండి 84వ అధ్యాయం, కీర్తన గ్రంథము 84వ అధ్యాయము. కొన్ని విషయాలండి దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. మొదటి చదువుదామా? సైన్యములకు అధిపతులకు యెహోవా ఈ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరములను చూడవలని నా ప్రాణము ఎంతో
ఆశపడుచున్నది, అది సొమ్మచునుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున హల్లెలూయా. చూడండి, ఈ భక్తుడు రాస్తా ఉన్నాడు, నా హృదయము ఆశపడుచున్నది, నా హృదయము తృష్ణపడుచున్నది, నేను కేకలు వేస్తా ఉన్నాను, నా జీవము నా శరీరము కేకలు వేస్తా ఉన్నాను. ఎందుకమ్మా? తినాలనా, తాగాలనా, లేకపోతే ప్రపంచంలో ఏదో ఫంక్షన్కి వెళ్ళాలన్నా, లేకపోతే అమెరికా వెళ్ళాలన్నా, ఏదైనా బీచ్కి వెళ్ళాలన్నా, ఏదైనా పార్కు వెళ్ళాలన్నా. కొంతమంది చెప్పండి, కొంతమంది పార్కులన్నా గొంతులు వేస్తారు కదా, బీచ్లన్నా గొంతులు వేస్తారు, పిక్నిక్ అన్నా గొంతులు వేస్తారు, ఏమైనా ఫంక్షన్ కన్నా గొంతులు వేస్తారు, వేరే దేశం వెళ్ళాలన్నా ఎంత ఆనందమో. కానీ ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్న మాట ఏంటంటే దేవుని మందిరము చూడాలని. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయన అందమైన ఈ మందిరాన్ని చూడాలి. కానీ కొంతమంది పని అయిపోయింది. ఏంటి అయిపోయింది? పైసలు లేవా? అబ్బో, ఒక ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో ఎట్లా తెలుసా సీలింగ్, వాళ్ళ ఇంట్లో కదా, వాళ్ళ ఇంట్లో ఏముంది తెలుసా? పెద్ద టీవీ ఉంది, ₹1,00,000 టీవీ ఉంది కదా, కిందేమో ఎటువంటి ఇల్లు లేకపోతే ఇల్లు చేస్తాను, నీకు ఫ్రిడ్జ్ లేదమ్మా, టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఇంకా సోఫాలు, ఇంకా చెప్పండి ఏసీలు, డీసీలు, ఇంకా చెప్పండి. మరి ఎట్లుంది? మరి ఎట్లుందమ్మా? ఎట్లుంది? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మందిరాన్ని మనం ప్రేమించుదుముగాక, దేవుని మందిరాన్ని మనం కట్టుదుముగాక. ఆమేన్ చెప్పండి కదా. హల్లెలూయా. చూడండి, దావీదు వెండి బంగారము వస్తువులు సమకూరిస్తే తన కుమారుని సొలొమోను అందమైన మందిరాన్ని కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు దేవుడి దగ్గర అపోస్తులు ఏం చేశారంటే వారి యొక్క ఏ బలవంతం లేదు, వాక్యం ఉందిగా నేను చెబుతున్నాను, అంతేగాని లేనిపోని కబుర్లు నేను చెప్పట్లేదు, చెప్తుంది మీరేనా కదా. అపోస్తులు ఏం చేశాడంటే సేవ నిమిత్తమై, మందిరము నిమిత్తమై, సువార్త నిమిత్తమై, దేవుని నిమిత్తమై వారొక గృహాలు అమ్ముకొని, వారొక పొలాలు అమ్ముకొని దేవుని మందిరానికి ఇచ్చారు. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున హల్లెలూయా. నమ్మిన వారు మాత్రమే, తెలిసిన వారు మాత్రమే, తెలియకుండా చప్పలు కొడదు కదా. బైబిల్లో ఉంది కాబట్టి ఆ విషయాలు నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, దేవుని మందిరము కొరకు, దేవుని సేవ కొరకు వారి పిల్లలు ఇచ్చేసేవారండి. తన పిల్లలు ఇచ్చారు, దేవుని మందిరము కొరకు వారి ధనాన్ని సమకూర్చారు, దేవుని సేవ కొరకు. అలాంటి వారందరూ కూడా దీవించబడ్డారు. హల్లెలూయా. అందుకే ఇంకా కీర్తనకారుడు కూడా, ప్రభా నీ మందిరాన్ని నేను చూడాలి, నీ మందిరానికి నేను వెళ్ళాలి, నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము తృష్ణ కొడుచున్నది, నా ప్రాణము కేకలు వేస్తా ఉన్నది. నా ప్రాణమే కాదు కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చూడండి, దేవుని మందిరం అంటే అంత శ్రేష్టమైనది. చదవండి 2వ వచనంలో, యెహోవా మందిర ఆవరణములను చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచునుచున్నది. చదవనమ్మా, నువ్వు చదువమ్మా, నువ్వు చదువు. పైన పెట్టుకోవాలి, పైన కింద పెట్టాలి, మంచిగా చదువు. ఆశపడుచున్నది, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 4వ వచనంలో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని మందిరానికి వచ్చిన వారు ఏం చేయాలి? నిత్యము స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ మందిరమును నివసించువారు ధన్యులు.
నీ మందిరమును నివసించేవారు ధన్యులు. ప్రభుత్వ దేవుని మందిరం ఏముంది? మనదృష్టి. దేవుని మందిరంలో ఏముంది? ఆయన మనసు ఉంది. దేవుని మందిరంలో ఏముందండి? తన సన్నిధి ఉన్నది. దేవుని మందిరంలో తన ప్రభావం ఉన్నది. దేవుని మందిరంలో తన ఆత్మ ఉన్నది. దేవుని మందిరంలో ఏముంది చెప్పండి? తన శక్తి ఉన్నది. గట్టిగా చప్పటి దేవుడు నామాన్ని బయలుపడతాం. హల్లెలూయా. అందుకే దేవుని మందిరానికి సమర్పించు. దేవుడి మందిరం అంటే ఆలస్యంగా రావద్దు కదా. కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు ఎట్లా వస్తారంట? తాగేలా వస్తారంట, చిన్నగా వస్తారంట. దేవ ప్రార్థన అయిపోయిన తర్వాత సింహాలు పురులో పరిగెడతారండి. వచ్చేటప్పుడు ఎట్లా వస్తుంది చెప్పండి? తాగేలా చిన్నగా. పోయేటప్పుడు సింహాలు పరిగెడతారు. చూసారా? అది మన జీవితంలో ఉండకూడదు కదా. ప్రార్థనకి ఎట్లా రావాలి? సింహాల్లాగా పురుల్లాగా రావాలి. మనము వెళ్ళేటప్పుడు నిదానం చెప్పచ్చు. ప్రార్థన అయిపోయింది నిదానం. అబ్బో టైం అయింది, పాటలు అయిపోతున్నాయి, కీర్తనలు అయిపోతున్నాయి, వాక్యం అయిపోతుంది, ఆనందం అయిపోతుందని మనము పరిగెట్టుకొని వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రవర్తనగా జనులు దేవుని మందిరానికి వెళుతున్నామని చెప్పినప్పుడు నాకు మహా ఆనందం కలిగింది, సంతోషం కలిగిందని భక్తులు తెలియజేస్తూ ఉంటారండి. అందుకే చూడండి, ఆది కాండంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక శ్రేష్టమైన మాట, దేవుని సన్నిధి కొరకే. దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మందిరము చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇప్పుడు ఆ సంగమం దేవుడి పిల్లగా చూడండి, 17 అధ్యాయం, ఆది కాండం 17 అధ్యాయము మొదటి నుండి మనం చదువుదాం. 99 ఏళ్ల వాడైనప్పుడు 99 ఏళ్ళైనప్పుడు అతనికి ప్రత్యక్షమై. 99 ఏళ్ళు ఎవరికి ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయా? నీకు ఎన్ని సంవత్సరాలు? 60 అంతే. 90, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అవ్వలేదు. కానీ ఇక్కడ ప్రవక్త అబ్రాహాము 99 ఏండ్లవాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అతనితో చెప్పిగా చప్పలు కొట్టి హల్లెలూయా. నా సంతానములో 99 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాంతో. నా సన్నిధికి రా, నా సన్నిధానికి నడుచుచు, నా సన్నిధికి నడుచుచు నిందారహితుడు అన్నాడు. ఆమె అప్పుడు నేనేం చేస్తానంటే, నాకును నీకు నా మధ్య నా నిబంధన స్థిరపరుస్తాను. హల్లెలూయా. నీకు మాట ఇస్తాను, నేను నీకు ఆశీర్వాదం ఇస్తా, నీకు పిల్లల్ని ఇస్తా, నీకేం కావాలో ఒక నిబంధన చేసుకుంటా నేను నీకు. దేవుడి మందిరానికి వస్తే నీకు వాగ్దానం దొరుకుతాయి. హల్లెలూయా. ఆశీర్వాదాలు దొరుకుతాయి. దేవుడితో మాట్లాడతాడు, దేవుడిని దర్శిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడితో మాట్లాడతాడండి. దేవుడిని వాగ్దానం చేస్తాడు నీకు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము వెంటనే ఏం చేశాడంటే నమస్కారం చేశాడు. వార్లపడి, సాష్టాంగపడి, సాగిలపడి నమస్కారం చేశాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు సంతానం ఇస్తా, నీకు అభివృద్ధిని కలిగిస్తా, నీకు ఆశీర్వాదం ఇస్తా, నీకు నీ సంతానము ఇసుక రేణు వలె దీవిస్తా, ఆకాశ నక్షత్రాల వలె దీవిస్తా. కానీ నువ్వేం చేయాలి? నా సన్నిధానానికి నడుస్తూ సాక్ష్యము కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధి మర్చిపోవద్దు, దేవుని సన్నిధి మర్చిపోవద్దు. నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయవద్దు. ముందుగా నువ్వు రావాలి. ఒకరోజు ప్రభువుతో దేవుని బిడ్డగా ఒక తల్లి గారు
రోజు మందిరానికి వచ్చి ముందు వచ్చి పరిచయం చేసిందంట. పరిచయం చేస్తే ఇంకొక ఆయన వచ్చిందంట, కాలు మీద కాలు వేసుకొని ఇట్లా ఊపుతుందంట. ఆమె పరిచయం చేస్తుందంట. అమ్మా నీకెవరు లేరా అన్నాడు. నేనెవరు కూర్చున్నది, నీకెవరు లేదా, నీకు పోవలేదా, ఉద్యోగం లేదా, నీకు ఇల్లే ధనం లేదా, ఏంటి చీపు ఉన్నావు, ఏంటి మురిగ్గా ఉన్నావని అన్నాడు ఆయన. అయితే మాట్లాడుతూ కొన్ని రోజుల తర్వాత, కొన్ని వారాల తర్వాత, కొన్ని నెలల తర్వాత ప్రభుత్వ దేవుడి కదా ఈ విధంగా ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోతే ఆయన ఉద్యోగం తిరుగుతూ ఉంటే ఆమె కనిపించిందంట. కనిపిస్తే ఇక్కడ ఉన్నవి ఏంటి నువ్వు అంటే, ప్రభుత్వ ఈ ఆఫీస్ నాదే, హల్లెలూయా, ఈ యొక్క ఆఫీస్ అంతా నాదే అన్నదంట. మరి అక్కడ ఏంటో అంత మురిగ్గా ఉన్నామంటే దేవుడు అంటే నన్నంతా ప్రేమ. నువ్వు ఉద్యోగస్తుడు అయినా, నువ్వు ధనవంతుడు అయినా, నువ్వు గొప్పవాడు అయినా, నువ్వు నాయకుడు అయినా, దేవుని మందిరం ఎట్లున్నాడు చెప్పండి, ఎట్లుండాలమ్మా? పరిచయం చేసే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అని యేసు ప్రభువు ఏమన్నారు? నేను పరిచయం చేయడానికి వచ్చాను కానీ పరిచయం చేయించుకోవడానికి నేను రాలేదు. యేసు ప్రభువు వారు ఏమన్నారు? నేను దాసు స్వరూపాన్ని ధరించుకున్నాను. ఏ స్వరూపం అమ్మా? దాసుని స్వరూపం, నాయకుడి స్వరూపము, హీరో స్వరూపము ధరించుకోలేదు. నా దాసుడి యొక్క స్వరూపము ధరించుకున్నాను. యేసు ప్రభువు వారు ఏం చేశారు? శిష్యులు పాదాలు ఏం చేశారమ్మా? అమ్మ నీకే ఏం చేశారు యేసు ప్రభువు వారు? శిష్యులు పాదాలు. హల్లెలూయా. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చరించబడతారు. గట్టిగా చప్పలు కూడా దేవుడు నామని మరింకొడతాం. సంఘము చాలా ప్రాముఖ్యమైనది, మందిరము చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే కొంతమంది చర్చి దగ్గర సువార్త చెప్తారు. చర్చి దగ్గర సువార్త చెప్తారు. సువార్త ఎక్కడ చెప్పాలి? ఎక్కడ చెప్పాలమ్మా? అన్నిలు చెప్పాలి, బయట చెప్పాలి సువార్త. సంఘంలో ఏం చెప్పాలి? ఏం చెప్పాలమ్మ? సంఘంలో దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘాన్ని ప్రోత్సహించే మాటలు చెప్పాలి. సంఘము కలుగుదల సురక్షణ ఇచ్చాడు కాబట్టి మనము కూడా కదా అసలు సంఘం కొరకు ప్రాణం పెట్టాలి. ఆయన సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. మనము కూడా సంఘం కొరకు, ప్రజల కొరకు ప్రాణము పెట్టుదుమగాక, నలిగిపోదుమగాక. ఎట్లా చెప్పండి? ఒక దీపము వలె, ఒక ఉప్పు వలె, ఇంకా ఒక వెలుగు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం వెలుగుగా ఉండాలి. మనం ఒక ఉప్పుగా ఉండాలి. అమ్మ ఉప్పుగా కొంతమంది ఏమో ఉప్పుగా ఉంటారు, ముప్పే. కొంతమంది ఉప్పులా ఉంటారు, కొంతమంది ఉప్పుగా ఉంటారు. ఎంత డేంజర్ అంటే కొంతమంది సంఘానికి కదా. అందుకే మనం ఉప్పుగా ఉండకూడదు, మనం ఉప్పుగా ఉందుమగాక. మనం చీకటిగా ఉండకుండా మనము వెలుగుగా ఉందుమగాక. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువుతో దేవుని బిడ్డలారా, సంఘానికి ప్రోత్సహించే మాటలు మనం చెప్పాలి. ఇప్పుడు అన్నయ్య గారు చెప్పారు కదా, అన్నయ్య గారు తెలియజేశారు. వారు చిన్న వయసులోనే, యవన కాలంలోనే సువార్త ప్రకటించారు. దేవుడు వెలుగును చూశారు. లారీలు వెంబడి నడుచుకొని సువార్తకి వెళ్ళారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుడు నామని మహిమపడతాం. హల్లెలూయా. మనం గ్రేట్ అంటాం. ఎక్కడ గ్రేట్? చర్చికి వచ్చేసరికి మనం గ్రేట్ అంటాం కదా. మన ఊళ్ళో ప్రార్థన కంటే మనం గ్రేట్ అంటాం. కానీ యొక్క రాత్రికాల సమయంలో ప్రభుత్వ దేవుని కొరకు మనము గొప్ప ప్రేమ కలిగి ఉండాలి, త్యాగం కలిగి ఉండాలి. కాబట్టి ప్రభువునందు దేవుని కదా చూడండి. ఇంకొక మాట మనం చదువుకొని మనం ముందు కొనసాగుతాం. ఇంకొక మాట మనం చదువుకొని మనం ముందు కొనసాగుతాం. దేవుని యొక్క మాట రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం.
ఒక దినమందు ఎలీషా బలవంతము చేశాను కనుక వచ్చాను. ఎరుగుతును. చూడండి, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, ఈ స్త్రీ పేరు ఏం పేరమ్మా? సువర్ణమ్మ. ఏం పేరు? గనురాలు. బైబిల్లో స్త్రీ పేరు గనురాలు. ఎందుకంటే ఘనమైన కార్యములు జరిగించింది, ఘనమైన కార్యాలు చేసింది కాబట్టి ఇవి పేరు గనురాలు. అందుకే ప్రభుత్వ మేము ఆలోచించింది, ఓ మా దైవజనుడు గొప్పవాడు, మా దైవజనుడు మంచివాడు, కష్టపడుతూ ఉన్నాడు అని గుర్తించి ప్రభుత్వ తన భర్తని పిలిచి అన్నది ఏమంటే, మన ఎందుకు పోతున్న దైవజనుడు భక్తి కలిగిన వాడు కాబట్టి అతని కొరకు మనము చదవండి, మనం అతని కొరకు గోడ మీద ఒక గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుతామని చెప్పింది. అమ్మని చెప్పండి, అందరూ చెప్పండి. ఒక గది కట్టించింది, తర్వాత అందులో ఏం పెట్టింది? మంచము, చెప్పండి, మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచింది. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒక్క కుటుంబమేనండి గది కట్టించారు. ఒక్క స్త్రీ ప్రభుత్వ తన భర్తతో మాట్లాడుతూ ఉన్నది, తన కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నది. ఒక్క స్త్రీ ఏం చేసిందంటే, తన భర్త ఏంటి, మన సేవకుల కొరకు ఇదిగో ఒక మందిరం కట్టిద్దాం, ఒక గది కట్టిద్దాం, అందులో వస్తువులు పెడదాం, సేవకుడికి ఏమి కావాలో, దేవుడికి ఏమి కావాలో అవన్నీ కూడా పెడదాం. ఒక బల్ల, ఒక మంచం, ఒక దీపస్తంభము, ఇవన్నీ కూడా పెడదామని చెప్పిందండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ దైవజనుడు, అమ్మా నువ్వు కష్టపడుతూ ఉన్నావు, శ్రద్ధాపక్షులు చూపిస్తున్నావు, నువ్వు చాలా గ్రేట్, అందుకే నువ్వు కనురాలు. ఎంత గొప్ప స్త్రీ చూడండి. సేవకుల కొరకు కష్టపడే స్త్రీ అంటే, సంఘము కొరకు, దేవుడి కొరకు కష్టపడే స్త్రీ. ఒక గది కట్టించడానికి ఎంత అవుతామా? మీరు చెప్పండి. ఒక గది కట్టించాలంటే మళ్ళీ అందులో బలువ, పీట, మంచము, దీపస్తంభము ఎంత అయితే? ఒకే కుటుంబము దేవుని కొరకు కష్టపడ్డారు. గట్టిగా చప్పట్లు కొడితే ఉన్నామని భయపడతారు. హల్లెలూయా. అందుకే ప్రభునందు దేవుడు కదా, దేవుని మందిరం మనం కట్టాలి, దేవుని సేవకులను మనం పోషించాలి. దేవునికి ఇవ్వడం ద్వారా మనం దీవించబడతాము, దేవుడికి ఇవ్వడం ద్వారా మనము ఆస్వాదించబడతాము. అందుకే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 4వ అధ్యాయము ముగింపులోకి వచ్చాను నేను. చూడండి, 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. పేజు మొదలుపెట్టి, నీవు నిత్యముగా ఆశీర్వదించి దేవుడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రభువురా, ఎప్పుడైతే ప్రార్థన చేశారు, ప్రభువా విశాలపరచండి, ఆశీర్వదించండి, పోషించండి, స్వస్థపరచండి, కాపాడండి అని ఎప్పుడైతే ప్రార్థన చేశారు,
ఎఫెసీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమైతే అడిగాడో ప్రార్థన చేశాడో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఒక సమయంలో ప్రభువును దేవుని పిల్లగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని మందిరంలో మనం ప్రార్థన చేస్తాం. దేవుని మందిరం కొరకు మనం కష్టపడితే, దేవుని సేవ కొరకు మనం కష్టపడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి దేవుని మందిరం కొరకు కష్టపడాలి. దైవజనులు వారి యొక్క సొంత ఊరిని వదిలిపెట్టి కదా, సొంత ఊరిని వదిలిపెట్టి అందరిని వదిలిపెట్టి ఇక్కడ ఉంటున్నారు. అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారా? ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్నారా? లేదు. గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామమున మహిమ. హల్లెలూయా. కదా, చుట్టాలు లేదు, బంధువులు లేదు, ఎవరు కూడా లేదు. కానీ దేవుడు ఎంతమందిని చుట్టాలను దేవుడు, ఆత్మీయ బంధువులు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ చుట్టాలు ఉన్నారని, బంధువులు ఉన్నారని రాలేదండి కదా. దేవుడు ఉన్నాడు, సంఘం ఉన్నారు, మీరు ఉన్నారనే మీరు ఉన్నారు. కాబట్టి మీరు చక్కగా దైవజనులను, కుటుంబాన్ని, ఈ సంఘాన్ని, మందిరాన్ని మీరు కాపాడుకుందురుగాక, సహాయం చేయుదురుగాక, ప్రేమించుదురుగాక, ఇచ్చుదురుగాక. ప్రభుత్వ దేవుని మందిరంలో మీరు ఎట్లా చెప్పండి, నాటబడుదురుగాక. అది చూడండి, చివరి మాటలు చదువుకుని ముగించుకుని 84వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 92 కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 12 వచ్చిన చదవండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవెదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదవండి. నాకు ఆశ్చర్యదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయనను ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉంటారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని మందిరంలో నాటబడేవారిగా ఉండాలి. దేవుని మందిరంలో ఎదిగేవారిగా ఉండాలి. దేవుని మందిరాన్ని ప్రేమించండి. మీరు అప్పుడు వృద్ధాప్య మందు కూడా సారము కలిగి పచ్చగా ఉంటుంది. ఎట్లుంటారమ్మా? ఎట్లుంటుంది చెప్పండి? పచ్చగా అంటే దేనికి సౌదర్శం చెప్పండి? సారం అంటే దేనికి సౌదర్శం? సారం అంటే ఏంటి? సారం ఫలితం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కదా, సారం అంటే బలం, స్తోత్రం కలుగును. హల్లెలూయా. పచ్చదనం అంటే అది ఫలించడం అంటే కదా, పచ్చగా ఎదుగుదలకు సూచన, ఫలానికి సూచన. కాబట్టి దేవుని మందిరంలో నివసిస్తున్న ధన్యులు. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే వర్ధిల్లుతావు. అందుకే దేవుని మందిరానికి సమర్పించుకోండి, ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి, విజ్ఞాపన ప్రార్థన చేయండి. ప్రభుత్వ దేవుని మందిరాన్ని కనిపెట్టుకోండి. దేవుని మందిరంలో నాటబడాలంటే అప్పుడు మీరు వర్ధిల్లుతారు, దీవించబడతారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో అటు సమర్పణ కలిగిన జీవితాలు, అటు కృప, అటు భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామని మహిమపడుగా. దేవుడి మందిరాన్ని ఆప్షన్ పడద్దు. దేవుడి మందిరాన్ని మీరు తక్కువ చేయవద్దని సంగతిని దైవజనులుగా నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుడు దైవజనులు ఆస్వాదించునుగాక. ఈ మందిరాన్ని దేవుడు ఆస్వాదించునుగాక. ప్రభుత్వం కూడా ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. కాబట్టి ఈ సంఘం కొరకు ఇంకా మీరు కష్టపడాలని
ప్రార్థించాలని, మీరే ఒక మూల స్తంభాలుగా ఉండాలని, మీరే సజీవమైన రాళ్ళుగా ఉండాలని దైవజనులుగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాము. పరిశుద్ధులుగా ప్రేమగల మా ప్రభువా, హితబడిన మాటలు మీరు ఆశీర్వదించండి, హితబడిన మాటలు మీరు దీవించండి ప్రభువా. మేము దైవజనుల యొక్క పిలుపు మేరకు, ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మేరకు సిద్ధపడి వచ్చాం, ప్రార్థన పూర్వకం వచ్చాము. నాయన ఇక్కడ నిలబడి ప్రభు చెప్పడానికి అవకాశం ఇచ్చారు, భాగ్యం ఇచ్చారు. ఈ మాటలు బిడ్డలు విన్నారు, బిడ్డలు కట్టబడుదురుగాక, బిడ్డలు ప్రేమించబడుదురుగాక, బిడ్డలు ఆస్వాదించబడుదురుగాక, సజీవమైన రాళ్ళుగా బిడ్డలు మార్చబడుదురుగాక, నీ మందిరాన్ని ప్రేమించుదురుగాక, నీ పరిచయాన్ని ప్రేమించుదురుగాక. ఎట్లా మందిరాలు కట్టాలో, ఎట్లా సంఘాన్ని కట్టుకోవాలో, ఎట్లా సేవకులు ప్రేమించాలో, ఎట్లా పోషించాలో, ఎట్లా కాపాడుకోవాలో ప్రతి బిడ్డకి మీరు నేర్పించండి, ప్రతి బిడ్డకు ప్రేమను పుట్టించండి ప్రభావం. యేసయ్యా, మా పని ఆగిపోయింది, మందిరం ఆగిపోయింది అని ప్రభా అనేకులు నాయన ప్రేరేపించబడి నిన్ను ప్రేమించి ప్రభు నీ కొరకు కష్టపడడానికి సహాయం చేయండి, నీ కొరకు ఇవ్వడానికి సహాయం చేయండి ప్రభా. నీ సేవలు వాడుకున్నాయినా ఒక్కొక్కరి ద్వారా ప్రభా అనేకమైన ప్రభునైనా వందలాది మంది ప్రజలు ప్రభు అనేకులు వచ్చుదురుగాక, రక్షించబడుదురుగాక, మారుదురుగాక ప్రభునైనా ప్రతి ఒక్కరి ద్వారా నూతన కుటుంబాల్లో వచ్చుదురుగాక. అనేకుల ద్వారా ప్రభునైనా అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యాలు జరిగించండి ప్రభునైనా. వెలుగుగా మీరు మార్చండి, ఉప్పుగా మీరు మార్చండి ప్రభునైనా. సజీవదారుగా మీరు మార్చండి, పత్రికలుగా మీరు మార్చండి. ఆస్వాదించి వాడుకోమని నీ పని చేసిన మా పని చేసేది కూడా సహాయం తెచ్చుమని, హితమైన వాక్యాన్ని ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరి వందనాలు. ఈ సమయంలో వచ్చి ఒక పాట పాడతాం, తర్వాత ఒక సాక్ష్యం ఉంది, తదుపరి మనం ముగించుకొని భోజనం